హైదరాబాద్ లో పెళ్లిళ్ల సీజన్ మొదలవగానే బ్యూటీషియన్లకు ఫుల్ డిమాండ్ పెరిగిపోతుంది. ఒకప్పుడు పెళ్లి అంటే ఇంట్లో అత్తలు అమ్మమ్మలు కలిసి కొద్దిపాటి పౌడర్ లిప్స్టిక్ తో సరిపెట్టేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పెళ్లి అనగానే మేకప్, మెహందీ, నెయిల్ ఆర్ట్, హెయిర్ స్టైలింగ్ అంటూ అన్ని పర్ఫెక్ట్ గా ఉండాల్సిందే అన్న భావన బలంగా మారింది. ముఖ్యంగా వధువు ముఖం అద్దంలా మెరుస్తూ ఉండాలి అన్నది ఇప్పుడు ట్రెండ్ కాదు, ఒక రూల్ లా మారిపోయింది. పెళ్లిళ్ల సీజన్ లో హైదరాబాద్ లోని స్టార్ హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు, రిసార్ట్స్ అన్ని పెళ్లిళ్లతో కళకళ్లాడుతూ ఉంటాయి. ఈ సందడిలో బ్యూటీషియన్లకు మాత్రం కాసుల వర్షం కురుస్తుంది. ఒక్క పెళ్లికి వధువుకే కాదు, ఆమె కుటుంబంలో అమ్మ, అక్క, చెల్లి, స్నేహితులు అంటూ అందరికీ మేకప్ కావాలి. దీంతో ఒక బ్యూటీషియన్ కు ఒక్క పెళ్లి అంటే 2-3 రోజులు పూర్తిగా బుక్ అయిపోతున్నారు. కొందరు టాప్ మేకప్ ఆర్టిస్టులైతే నెలల ముందే బుకింగ్స్ తీసుకుంటున్నారు. మా డేట్ ఫిక్స్ అయింది కానీ మేకప్ ఆర్టిస్ట్ ఇంకా దొరకలేదు అని టెన్షన్ పడే కుటుంబాలు కూడా ఉన్నాయి. అంతేకాదు, ఓణీల ఫంక్షన్, శ్రీమంతం, షష్ఠి పూర్తులకు కూడా వీరి డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. ముఖాన్ని మెరుపుటద్దంలా మార్చే మేకప్ కోసం ఎంత ఖర్చుకైనా వెనకాడడం లేదు. బేస్ మేకప్ నుంచి హైలైటర్ వరకు అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్సే కావాలంటున్నారు. ఫోటోలు, వీడియోల్లో బాగా రావాలి అన్నదే ప్రధాన కారణం. డ్రోన్ కెమెరాలు, 4K వీడియోలు వచ్చిన తర్వాత చిన్న లోపం కూడా పెద్దగా కనిపిస్తుందన్న భయం అందరిలో ఉంది. అందుకే మేకప్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కావడం లేదు. ఇక మెహందీ డిజైన్ల సంగతి చెప్పాల్సిందే. ఒకప్పుడు సింపుల్ పూల డిజైన్లతో సరిపెట్టుకున్న మెహందీ ఇప్పుడు ఒక ఆర్ట్ లా మారిపోయింది. లేటెస్ట్ మెహందీ డిజైన్లు, రాజస్థానీ స్టైల్, అరబిక్ టచ్, ఫుల్ హ్యాండ్ స్టోరీ డిజైన్లు అంటూ ఒక్కో డిజైన్ ఒక్కో స్టైల్. వధువు ప్రేమ కథ, పెళ్లి థీమ్ కూడా మెహందీలో చూపించే స్థాయికి ట్రెండ్ పెరిగింది. చేతులే కాదు, కాళ్లకు కూడా హెవీ మెహందీ కావాలంటున్నారు. గంటల కొద్దీ కూర్చుని మెహందీ పెట్టించుకోవడం ఇప్పుడు కామన్ అయిపోయింది. ఇప్పుడు అసలు హాట్ టాపిక్ నెయిల్ ఆర్ట్. నెయిల్ పాలిష్ అంటే ఒకప్పుడు 2 కోట్స్ వేస్తే అయిపోయేది. కానీ ఇప్పుడు నెయిల్ ఆర్ట్ ఒక సపరేట్ ఇండస్ట్రీలా తయారైంది. స్టోన్ వర్క్, క్రిస్టల్స్, గోల్డ్ టచ్, థీమ్ బేస్డ్ నెయిల్స్ అంటూ వధువు చేతులు ప్రత్యేకంగా కనిపించాలంటున్నారు. ఇందులో భాగంగానే నెయిల్ పాలిష్ తర్వాత ఒక వేలుకు మాత్రమే పెట్టే ఒక్క మెరుపు చుక్క ట్రెండ్ హైదరాబాద్ లో బాగా పెరిగింది. ఆ చిన్న మెరుపు చుక్కకే 2000 నుంచి 2500 రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు అంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ మెరుపు చుక్కను మల్టీవ్యూ డైమండ్ అని పిలుస్తున్నారు. అంటే ఎటువైపు నుంచి చూసినా ఆ మెరుపు స్పష్టంగా కనిపించాలి. వధూవరులు నిలబడి చూసినా, కూర్చున్నా, ఫోటోలు తీసినా, వీడియోల్లో అయినా ఆ మెరుపు చక్కగా కనిపించాలి అన్నదే కాన్సెప్ట్. ముఖ్యంగా ఎంగేజ్మెంట్ రింగ్స్, మాంగళ్యంతో కలిసి ఆ ఒక్క మెరుపు వధువు చేతికి స్పెషల్ అట్రాక్షన్ గా మారుతుంది. చిన్నదే కానీ చూసిన వాళ్ళందరి దృష్టిని ఆకర్షించేలా ఉంటుంది. ఇలా ఒక్కో చిన్న విషయానికి ఇంత ఖర్చు పెట్టడం అవసరమా అన్న ప్రశ్న కొందరికి వచ్చినా, జీవితంలో ఒకటే పెళ్లి అన్న ఆలోచనతో చాలా మంది ముందుకు వెళ్తున్నారు. సోషల్ మీడియాలో ఫోటోలు, రీల్స్, వెడ్డింగ్ హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్న ఈ కాలంలో పెళ్లి ఒక ఈవెంట్ లా మారిపోయింది. అందంగా కనిపించడమే కాదు, ప్రత్యేకంగా కనిపించాలి అన్నదే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. మొత్తానికి హైదరాబాద్ లో పెళ్లిళ్లతో పాటు బ్యూటీ ఇండస్ట్రీ కూడా రోజు రోజుకి కొత్త ట్రెండ్స్ తో దూసుకుపోతోంది. మేకప్ నుంచి మెహందీ వరకు, హెయిర్ స్టైల్ నుంచి నెయిల్ ఆర్ట్ వరకు ప్రతి చిన్న అంశం ఇప్పుడు పెద్ద బిజినెస్ అయింది. వధూవరులు మెరుస్తూ కనిపించాలి అన్న కోరికతో ఖర్చులు పెరుగుతున్నాయి. పెళ్లి అనేది ఇప్పుడు కేవలం 2 కుటుంబాల కలయిక మాత్రమే కాదు, స్టైల్, గ్లామర్, ట్రెండ్ల మేళవింపుగా మారిపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.